ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీకెండ్స్ కి ఫామ్ హౌస్ కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. రమ్మగారు ఏదన్నా సరదాగా ఉండే చందమామ కథ ఒకటి చెప్పండి. అత్యాస కథ చెప్తా. చెప్పండి. పల్లెటూరులో ఇది వరకు బిచ్చగాళ్ళు ఉండేవాళ్ళు. ఇది ఎప్పటి సంగతో చెప్తున్నాను నేను. ఊర్లో ఒక బిచ్చగాడు అడుక్కుంటూ ఉండేవాడు. ఏదో రెక్కాడితే కానీ డొక్కాడదు. రెక్కాడటం ఎందులో చూస్తాం మనం? పని చేసుకుంటే పొట్ట పోసుకోవటం. ఇప్పుడు పని చేసుకునేవాడు కాదు బిచ్చగాడు, అది అడుక్కుని పొట్ట పోసుకునేవాడు. ఏ ఊళ్ళో ఏదైనా దొరికితే తినేవాడు. ఇక ఇల్లు వాకిలి ఏమీ లేదు, ఎక్కడ కుదిరితే అక్కడ పడుకునేవాడు. సరే ఏమైంది, ఒక ఊళ్ళో ఏదో అడుక్కున్నాడు, అది తిన్నాడు. తిరిగి వస్తూ ఉంటే ఆ పూట పెద్దగా ఏమీ దొరకలేదు ఆహారం, సాయంత్రానికి ఏమీ లేదు. దాని నుంచి ఇంకో ఊరు వెళ్ళాలి. ఆ ఊళ్ళో తిరిగేశాడు, ఇంకా ఆ ఊళ్ళో ఉండకూడదు, అట్లా తిరిగేవాడు అనమాట. ఆ రెండో ఊరికి అడవి వైపుకి ప్రయాణం చేస్తుంటే ఒక ముసలాయన కనిపించాడు. ఎక్కడికి ఏమిటని మాట్లాడుకున్నారు. ఎవరు తోడు లేరు అని చెప్పాడు. నేను ఉంటాగా తోడు, అందాక వస్తానులే పదబాబు అన్నాడు. ఆ ముసలాయన అన్నాడు, ఏమిట్రా నువ్వు ఇంత వీక్గా కనపడుతున్నావు, అంటే బలహీనంగా కనపడుతున్నావు, ఆహారం లేదా, ఇందా ఈ శనగ్గింజ తీసుకో అని ఒక్క శనగ్గింజ వీడి చేతిలో పెట్టాడు. బాగుంది. వీడన్నాడు, శనగ్గింజతో పొట్ట నిండుతుందా, కడుపు నిండుతుందా, కాలు నిండుతుందా బాబయ్య అన్నాడు. ఏదైనా నిండొచ్చురా, ఏదైనా నిండుతుంది, జాగ్రత్త పెట్టుకో నా మాట విని అన్నాడు. అనేసరికి వీడేం చేశాడు, ఏదో ముసలాడు అంత శ్రద్ధగా ఒక్క గింజ చేతిలో పెడితే పచ్చటిది, అదేంటి నల్ల శనగింజ కన్నా మన కాబూలి శనగలు ఉంటాయి కదా, పెద్ద గింజ అనమాట. ఆ గింజని దట్టిలో దోపుకున్నాడు. దోపుకుని ఊరు దాటాడు, అడవి దాటాడు. దాటేసరికల్లా కొంచెం చీకటి పడి 7 గంటల వేళ ఇంకో పల్లెటూరులోకి చేరాడు. ఓ వాకిట్లో ఒక ఆయన ఎవరో అరుగు మీద కూర్చొని పదాలు పాడుకుంటున్నాడు. ఈ కనపడ్డాడు. ఎవరు ఏమిటి అని కేకేశాడు. అడుక్కునేవాడిని బాబయ్య అన్నాడు. అనేసరికల్లా ఏ ఊర్రా అని అడిగాడు ఆయన. అదేదో ఊరండి అన్నాడు. పాపం మన ఊరు వాడు కాదు, ఈ ఊళ్ళో వాడికి తిండి తిప్పలు ఎట్లా కానీ, దారా ఏమైనా తిందు కానీ అని కేకేశాడు. కేకేసి అన్నం పెట్టించాడు. బాగుంది. పెట్టించేవాళ్ళమ్మ అప్పట్లో, పాత రోజుల్లో. నాకు కూడా తెలుసు నా చిన్నప్పుడు. అవునా? పడుకునేవాళ్ళు అట్లా. ఇక చిలకడ దుంపలు అవి అమ్మటానికి వచ్చిన వాళ్ళకు కూడా అన్నం పెట్టేసేవాళ్ళు. టకుటమారాలు ఇవేవో చాటలు చేయటానికి దానికి వచ్చేవాళ్ళు. ఎవరో ఒకళ్ళు, 2కి 3కి కూడా, లేదా వాళ్ళ అమ్మ అన్నం వండుకుంటాం, కూర ఏంటంటే 3కి 4కి కూర, అంత ఆవకాయ, ఇంత మజ్జిగ పోసేవాళ్ళు. మా ఇంట్లో నుంచి కూడా బాగా వెళ్ళేవి చేయ అట్లా. తినేసి వెళ్ళిపోతారు. ఇంకా తినేసి ఇక పడుకుంటారు, తెల్లారేకి వెళ్తారు. రాత్రి పడుకోవటం కూడా, పడుకోవటం వాకిళ్లలో. అదే వాకిళ్లలో పడుకోవటమే. కానీ ఇప్పుడు అసలు పడుకోవటం 3 రోజులు మన ఊళ్ళో అందరిగా పౌడర్ డబ్బాని చాట తయారు చేసేవాళ్ళు వాళ్ళు. తెలుసా నీకు? నీకు అసలు తెలీదు. ఈ పౌడర్ టిన్నులు, తర్వాత ఏమో ఈ కిరసనాయిల డబ్బాలు, వాటిని చాటలుగాను జల్లెళ్ళుగాను చేయటానికి కమ్మరం పనిచేసి కొంచెం కాల్చి చేయటం, తర్వాత సాగొట్టి సుత్తితో కొట్టి చేయటానికి చాలామంది వచ్చేవాళ్ళు. వస్తే వాళ్ళకి ఏముంది, అన్నం వండుకునే వాళ్ళ బియ్యం కూడా వీళ్ళే ఇచ్చేవాళ్ళు. ఇలా వాళ్ళే ఎవరో ఒకళ్ళు. అదేలేండి. ఎవరింట్లో ఎక్కువ పని ఉంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అక్కడ చేయించుకునేవాళ్ళు. కత్తులు సానాలు చేయటానికి కూడా మనుషులు వచ్చేవాళ్ళు. ఇట్లా వీళ్ళు పని చేసుకునేవాళ్ళు. బిచ్చగాళ్ళకు కూడా అట్లాగే అన్నం పెట్టేవాళ్ళు. వీళ్ళు పని చేసుకుని 10 రూపాయలు సంపాదించుకుని వెళ్ళేవాళ్ళు. అన్నానికి ఇక్కడ ఉన్న ఊళ్ళో ఉన్న వాళ్ళ మీదే ఆసరా పడేవాళ్ళు. మా ఇంట్లో అలా ఇచ్చేవాళ్ళు, నాకు బాగా గుర్తు. పల్లెటూర్లమ్మా, ఇది నా ఘనత కాదు, ఇది ఊళ్ళలో ప్రతి వాళ్ళకి తెలుస్తాయి ఇవి. పల్లెటూరు జీవితాలు 50 ఏళ్ల క్రితం జీవితాలు తెలిసిన వాళ్ళకి అందరికీ తెలిసిన వ్యవహారమే. ఇలా ఎవరైనా బాబయ్య రాత్రిపూట అన్నం దొరకలేదంటే ఎవరో ఒకళ్ళు ఏముంది రేపొద్దుటికి ఉంచుకున్న అన్నం పడేసేవాళ్ళు, ఈ పూటకి అన్నం పెట్టేసేవాళ్ళు. అన్నం తింటే ఆ బయట ఎక్కడో గావంచపరుచుకుని పడుకునేవాళ్ళు. పడుకోరా అన్నారు. అనేసరికల్లా సరే వాళ్ళ అరుగు మీద పడుకున్నాడు. పడుకునేటప్పుడు ఏం చేశాడు, ఈ నడుముకు ఒక దట్టి లాంటి తలక ఒకటి ఉంది కదా, అది మడత పెట్టింది. అయితే వాళ్ళు చాప ఇచ్చారు, చింకి చాప కింద ఆ తలగుడ్డ కింద శనగ్గింజని పెట్టు పడుకున్నాడు. ఏమనుకున్నాడు, ఈ శనగ్గింజ ఏదో మహత్యం ఉంది దీనికి, లేకపోతే ఎవరైనా మనకి అడిగితే అన్నం పెడతారు, పిలిచి అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారా? దారా తిందుగానని పిలిచాడు, కూర మజ్జిగ వేసి అన్నం పెట్టారు. నిన్నటితో మొన్నటితో ఒక స్వీట్ ముక్క కూడా వేశారు. హాయిగా ఎక్కడ చెట్టు కింద పడుకోకుండా అరుగు మీద పురుగు పుట్రా లేకుండా హాయిగా పడుకొనిచ్చారు. మహామహత్తు కలిగింది ఆ శనగ్గింజ. గుర్తించాడు అని అనుకున్నాడు. ఇంతలో ఏమైంది, తెల్లవారేసరికల్లా ఇంకా ఇళ్లలో వాళ్ళు తిరగల, కోళ్ళు తిరుగుతాయి. తెల్లారేసరికల్లా కోళ్ళు తిరగటం మొదలు పెడతాయి. పొద్దున్నే అవతల ఆవిడ ఇంటి ఆవిడ లేచి పెరటి తలుపు తీసి ఉంటుంది. ఇంకా వీధి వాకిళ్ళవి తీల ఈ గొడ్లకు పాలు తీయటాలు కోడిబుట్ట తీయటాలు అవి చేస్తారు కదా, బుట్ట ఓపెన్ చేస్తే అవి తిరుగుతుంటాయి.
ఆ తిరుగుతున్న కోళ్ళలో ఒక కోడి, ఒక పూల కోడి తక్కువ తక్కువ అవి ఇవి ఏరుకుని తింటూ వీడి గుడ్డ ఇట్లా తలగుడ్డ ఇట్లా తీయగానే ఆ కింద కనపడిన శనగింజలను లటక్కని తినేసింది. ఓహో, లబో దిబోమన్నాడు, మీ కోడి దొంగ మొహంది ఇక నా గింజ తినేసింది, అది మహత్తు కలిగిన గింజ, ఆయన ఎవరో మహానుభావుడు ఇచ్చాడు అని కేకలు పెట్టి గోల్ చేశాడు. ఇంట ఆయన అన్నాడు, ఏం చేతుండ్రా, పోనీ ఒక సేరు శనగలిస్తాను తీసుకో అంటే, కాదండి నాకు ఆ మహిమ గల శనగ్గింజే కావాలి, ఆ గింజ వల్లే నాకు రాత్రి అన్నం పుట్టింది, నేనేదో ఒక సంచిలో పడేసిన అన్నం తినేవాడిని, ఆకేసుకుని అన్నం తిన్నా రాత్రి దానివల్లే, కాబట్టి నాకు కుదరదన్నాడు. అనేసరికి ఆయన విసుగుబుట్టి, ఏ కోడిరా నీ శనగింజ తినది అని అడిగి, ఆ తెల్లపోల కూడా దాన్ని తీసిపోన్నాడు. వాళ్ళ ఇంట్లో బోళ్ళు కోళ్ళు ఉన్నాయి. ఈయన కోడిని వెంబడి పెట్టుకుని వెళ్ళాడు. కోడిని వెంబడి పెట్టుకున్నాడు. ఆ పూట వాళ్ళు వెళ్ళేటప్పుడు కాస్త చద్దన్నం ఏదో పెట్టారు, అది తినేశాడు. మరి అన్నం కూడా లభించింది. కోడి ఒకటి లభించింది ఎక్స్ట్రా, గింజ వల్ల కోడి వచ్చింది, బాగుంది. కోడిని మోసుకుంటూ పోయాడు, చంకలో పెట్టుకున్నాడు. దానికి కొంచెం మనం అలవాటు అవ్వాలి కదా, మధ్యలో ఎక్కడో పడుకున్నప్పుడు దాని కాలుకో తాడు కట్టి ఓ సన్నది గావంచాని పేని సన్నగా వచ్చే ముఖ చించి పేని తాడు కట్టి తన దగ్గరే ఉంచుకున్నాడు. సాయంత్రానికి ఇంకో ఊరు చేరాడు. ఈ ఊళ్ళో చాలా పెద్ద కమత ఉన్న ఒకళ్ళ వాకిట్లో కూర్చున్నాడు. కూర్చుంటే వాళ్ళు అన్నం పెడతామన్నారు. సరే, అక్కడ వాళ్ళవే బోల్డ్ కోళ్ళు తిరుగుతున్నాయి. తన కోడిని కూడా కట్టేసి తన దగ్గర పెట్టుకున్నాడు. వాళ్ళు ముద్ద అన్నం పెట్టారు. వాళ్ళ వాకిట్లో పడుకున్నాడు. పడుకుంటే తెల్లారేసరికల్లా ఏమైంది, తెల్లవారేసరికల్లా వాళ్ళ కోళ్ళ గంప తీశారు. ఊళ్ళల్లో ఇలాగే కదా జరుగుతాయి. ఆ కోళ్ళన్నీ తిరుగుతుంటే వీడు కూడా ఏం చేశాడు, కాస్త మాగనగానే ఇద్దరు కళ్ళు తెరిచి కోడి తాడు కూడా తీసేసాడు. అది పోయి అక్కడ ఉన్న కోళ్ళతో తగాదా పెట్టుకుంది. కోళ్ళు ఎక్కరిస్తే పొట్టాడుకుంటాయి, ఇది అటు పొట్టాడుకుని ఇటు పొట్టాడుకుని అక్కడ వాళ్ళకి బోల్డంత కమత, బోల్డన్ని ఆవులు గేదెలు గొడ్లు ఉన్నాయి. ఇది పోయి అక్కడ పరిగెడుతూ వాటి కోళ్ళతోటి పరిగెడుతూ ఒక ఆబయ్య ఒకటి నుంచుంటే ఆవు పేయ అంటే ఆవు దూడ దాని కాళ్ళ సందులోకి వెళ్ళి అదేమో కంగారు పడి తొక్కేసింది. కోడి కాస్తే చచ్చూరుకుంది. అయ్యో రామ. చచ్చిపోయేసరికల్లా మరి ఏం చేయాలి, బయటకు వచ్చాడు. చూసుకున్నాడు, అమ్మో నా కోడి చచ్చిపోయిందో అని గోల పెట్టాడు. ఇది మహత్తు కలిగిన కోడి, దీనివల్లే నాకు అన్నం పుట్టింది అన్నాడు. వాళ్ళు ఇంకో 4 కోళ్ళు ఇస్తాను తీసుకోరా అన్నారు. ఆహా, చివరికి ఆ ఇంటి ఆయనకి విసుగుపుట్టి, కోడి సరేలే ఇది మేము కూర అనుకుంటాం కానీ ఇప్పుడు అది ఏ 50 అయితే కోడిని తన్నేసిందో తొక్కేసిందో దాన్ని తను తీసుకుపోరా అని. కోడి కాస్త దూడపిల్ల అయింది. దూడపిల్ల అనకూడదు, దూడ అంటేనే పిల్ల. ఓహో, పిల్ల అంటే పిల్ల, 2 పేదాలు ఉండకూడదు, ఆవు దూడ. ఈ దూడ మెడలో పలుపు తాడు ఒకటి కట్టారు, వీటి చేతిలో పెట్టారు. అది పాలు వదిలేసింది, ఆ మాత్రం ఉంది. పాలు తాగే దూడ కాదు, కొంచెం పెరిగింది. సరే, ఆ దూడని వెంబడి పెట్టు తీసుకుపోయాడు. 3వ రోజు ఈసారి ఒక పెద్ద కామంది గారి వాకిట్లో ఆగాడు. వాళ్ళు దూడను చూసి కొంచెం ముచ్చటపడ్డారు. ఆ ఇంట్లో వాళ్ళంతా సరదా పడ్డారు. అబ్బో దూడ భలే బాగుందిరా, ఆవు దూడ ఎక్కడ తెచ్చావు, ఏమిట్రా మాకు డబ్బులు ఇస్తాము ఇవ్వరా అంటే, అబ్బాయి లేదండి ఇది చాలా అదృష్ట ఆవు దూడ అన్నాడు. సరే, వాళ్ళు కూడా ఆ దూడకు 2 గడ్డి పరకలేసి వాళ్ళు వీడికి అన్నం పెట్టారు. రాత్రి పొట్ట నిండిపోతుంది, ఎక్స్ట్రా వస్తున్నాయి. సరే, ఏమైంది, తెల్లారాక వీడికి వాళ్ళు సర్దిపోస్తామన్నారు. దూడ అటు ఇటు తిరుగుతుందని మెళ్ళకు కట్టిన తాడు పలుపు తాడు వదిలేశాడు. అది అటు ఇటు తిరుగుతూ వెళ్ళి గుర్రాలు ఘాట్లో గడ్డి మేస్తుంటే పోయి ఆ గడ్డి పరకలకి ఆశపడి ఆ గుర్రాల వైపుకు పోయింది. పోయేసరికల్లా ఏమైంది, ఒక గుర్రం మహాపెంకె, రణపెంకెది, మామూలు పెంకితనం కాదు దానికి. ఆ పెంకెగా గుర్రం కాస్త అటు ఇటు తిరుగుతున్నటువంటి 50ని వెనకాళ్ళతో ఒక్క తన్ను తన్నింది. ఈ దూడ ఎగిరి అవతల పడి కళ్ళు వాల్చేసింది. రామా, వీడు లబో దిబోమన్నాడు బిచ్చగాడు, బంగారం పడేస్తున్నాడు. బంగారం అంటే 50 ఇటు అయిపోయింది, మేమేం చేతును అంటే, వాడు ఇంకో 50 ఇస్తాను రా, పోనీ ఇక్కడే ఉండు, నువ్వు పని చేసుకుందు కానీ అంటే, పనికి నేను చేయనండి, నాకు వచ్చినాయి ఇవన్నీను, హాయిగా అన్నం వస్తుంది అనేసరికాలు వాళ్ళకి విసుగుబుట్టి, ఈ మకురు గుర్రం ఇది ఎలాగో మాట వెందో చావదు, గుర్రాన్ని తీసుకుంటావురా అన్నారు. ఇంతుండే ఆవుదూడు ఎక్కడ, అంత ఎత్తుండే గుర్రం ఎక్కడ, గుర్రాన్ని ఎక్కడైనా అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. సరే, ఇది బాగానే ఉందని మరి గుర్రాన్ని తీసుకెళ్తానండి అన్నాడు. గుర్రాన్ని తీసుకుని నడిపించుకుని తీసుకెళ్తా మొదలుపెట్టాడు. ప్రతి వాళ్ళకి వీడి గుర్రం నచ్చుతుంది, ఎంత బాగుందో.
సరే ఈసారి ఏమైంది, ఒక సత్రానికి వెళ్ళాడు. అయితే వాళ్ళు ఏం చేశారు, వీడికి ₹1 కూడా ఇచ్చారు. గుర్రం ఇచ్చి రూపాయి ఇచ్చారా? ₹1 ఇచ్చారు ఊరికే. ఆ పూట అయితే ఆ రోజు ముందు రోజు అక్కడక్కడ అడుక్కున్న డబ్బులు కూడా ఉన్నాయి, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కాస్త. ఓ సత్రం దగ్గర ఆగాడు. మరి ఇప్పుడు గుర్రానికి మాలిషు దాణా గీణా కావాలి. ఎవరి వాకిట్లోనే ఆగితే దానికి తిండి వాళ్ళేం పెడతారు? సత్రంలో అయితే తనకు అన్నం పెట్టి తన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, దానికి ఏదో దాణా పెడతారు అనుకున్నాడు. సరే ఏమైంది, ఈ గుర్రాన్ని ఓ పక్కన కట్టేశాడు, లోపలికి వెళ్ళాడు. సత్రం వాళ్ళు చూస్తే ఏమైంది, ఆ సత్రం యజమానికి ఒక పిల్ల ఉంది. వీడికి ఏమొచ్చింది బుద్ధి, ఇప్పటిదాకా వాటంతటా అవి జరిగినాయి. ఏదో ఒకటి చేసి ఈ సత్రం యజమాని మాయ చేస్తే వీళ్ళకు ఒక పిల్ల ఉంది, పిల్లనిచ్చి పెళ్లి చేసి తన సత్రంలో ఉంచుకుంటారనుకున్నాడు. ఇప్పటిదాకా కాకతాళీయంగా జరిగినాయి. వీడికి ఆశ పుట్టేసింది. ఇప్పుడు ఆశ పుట్టి ఎలాగైనా ఈ గుర్రాన్ని ఏదో ఒకటి చేసైనా మీ వల్లే అయ్యిందని అనాలనిపించేసింది. అనిపించేసరి ఏం చేశాడు, మా గుర్రానికి దాణా భోజనం పెట్టండి, అవి పెట్టండి, ఇవి పెట్టండి అన్నాడు. ఇతనికి ఒక కూతురు ఉంది కదా, ఈ పిల్ల కొంచెం యాక్టివ్ పిల్ల. అదేం చేసింది, ఓ చెరుగడ తీసుకెళ్ళి ఆ గుర్రానికి అందించింది. ఇది ఒక గట్టు మీద నిలబడే చెరుగడ అందించేసరికల్లా అదేదో ఇట్లా పొరపాటున దాని గొంతులో గుచ్చుకున్నట్టు అయింది. గుర్రం కాస్త మెడవాల్చేసింది. అది ఆరోగ్యకరమైన గుర్రం కాదు. ఇక వీడు అరిచరిచి కేకలు పెట్టి పోట్లాడాడు. ఇక మామూలుగా పోట్లాడ. సత్రం యజమాని కాదు, అతను గుమస్తా. ఆ సత్రం నడుపుతాడు, జీతం రాళ్ళకే పనిచేస్తాడు. ఏం చేస్తారు వాళ్ళు, గుర్రం ఇంకోటి కావాలంటే ఎక్కడి నుంచి ఇస్తారు, నాకు ఇంకో గుర్రం కావాలన్నాడు. గుర్రం మేము ఇవ్వలేం బాబు, ఏదైనా ఇంకోటి చెప్పండి, ఏదైనా ఇంకోటి చెప్పండి అంటే, అయితే ఓ పని చేయి, నీ పిల్ల ఉంది కదా, నీ పిల్లవలే గుర్రం చచ్చింది కాబట్టి పిల్లనిచ్చి పెళ్లి చేయి మాకు అనేసరికల్లా వాళ్ళు అన్నారు, అట్లా ఎట్టా కుదురుతండి, మీకు వాళ్ళు ఎవరో గుర్రాన్ని తాడొచ్చి ఊడతెచ్చి మీ చేతిలో పెడితే అది మీ వెనకాల నడిచి వచ్చింది, పిల్ల కదా, పిల్లని అడుగుతాం, మా పిల్ల ఒప్పుకుంటుందో ఒప్పుకోదు, సత్రం గుమస్తా అయితే ఒప్పుకోవాలి, పిల్లని అడగాల్సిందేనన్నాడు. సరే వాళ్ళ అమ్మంది, అడిగేదేమిటి పిల్లని, అదే ఒప్పుకుంటుంది, ఏం పర్వాలేదులేండి నేను ఒప్పిస్తాగా అంది. అన్నాక ఏమైంది, సరే ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారు. మర్నాడు పొద్దున చెప్పింది, అల్లుడు గారు మీ అంత మహానుభావులు ఇంకెవరూ లేరు, మీ గుర్రాన్ని బదులు మా పిల్లని ఒప్పుకున్నారు, మా పిల్ల మాత్రం రాకాశం ఉండ కానీ అది ఒప్పుకోవటం లేదు, ఓ పని చేద్దాం, దాన్ని ఏం చేస్తానంటే సంచిలో వేసి మూట కట్టేస్తా, పిల్లని మోసుకెళ్ళిపోండి మీరు ఎక్కడో చోటికి, ఎక్కడికైనా తీసుకెళ్తే ఇక చచ్చినట్టు మీతో పాటే ఉంటుంది, అది రాకాసి పిల్ల విందు మాట. ఇప్పుడు ఇక్కడైతే విందు, మీ దగ్గరికి వచ్చేసాక వెనకేం చేస్తుంది, మరి బత్త ఒక గోను సంచి వేసి మూట కట్టేస్తానండి, మూట మోసుకెళ్ళండి. బాగానే ఉంది, మూట మోసుకుంది. పిల్లని ఇస్తామంటే ఏమిటి, రేపొద్దున వాళ్ళ పిల్లని వాళ్ళు చూడరు, ముందు పెళ్ళి అయిపోవాలి. సరే పెళ్ళి అయిపోతే చాలు అనుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు, ఆ పిల్లని ఒక మూటలో కుక్కి దాన్ని మూతి కట్టేసి పెళ్లి చేశాక పెళ్లి చేయలే, మరి పెళ్లి చేయడానికి పెళ్లికి అది నేను కూర్చొని అంటోంది, డైరెక్ట్ గా మూట కట్టేశారు. కట్టేసి అప్పచెప్పారు. ఆ మూటను మోసుకురాలేక చచ్చాడు వీడు. ఆ లోపల ఉన్న వాళ్ళు ఎగిరి గంతులేస్తుంటే ఎట్ట తీసుకొస్తాడు, అదే కదా, ఎటా గొట్ట తీసుకొచ్చి ఒక అడవిలోకి చేరాడు. ఆ పిల్లని మూత సంచి ఊడదీసి నేనే నీ పతిని అందామనుకున్నాడు. మూట ఊడదీసేసరికల్లా ఆ మూటలోంచి పెద్ద కుక్కోటి బయటకు వచ్చింది. వాళ్ళు వీడిని వదిలించుకోవడానికి ఏం చేశారు, తమ వాకిట్లో ఉన్న ఒక ఊర కుక్కని అందులోకి సంచిలోకి వేసి కుట్టేసి ఇచ్చేసారు. మంచి పని చేశారు. అయితే పిల్ల కావాలి వాడికి. అది కాస్త ఆ పొద్దున్న నుంచి వీడితో మోయబడి ఉందేమో, తిక్క పుట్టిపోయింది సంచిలో. అది ఒక్క అమాంతం వీడి మీదకి లంఘించి ముక్కు కొరికేసింది. ఇంకేం చేస్తాడు, పారిపోయింది బండి, ముక్కు కొరికేసి. ముక్కు నెత్తురు గారుకుంటూ ఉంది. ఇక అన్నం ఎక్కడిది సున్నం ఎక్కడిది అడవిలో. ఆ కొవ్వుడు సగం చిరిగిపోయిన ముక్కుకి ఎట్టగొట్ట పట్టీలు కట్టుకుని మళ్ళీ ముష్టడుకోవటం మొదలుపెట్టాడు. అడ్జస్ట్ కదా, ఆశపడకుండా ఒక చోట ఆగుంటే అంత ఇలా అయ్యేది కాదు. ఈ గుర్రాన్ని పిల్లకి మారు చేద్దాం అనుకున్నాడు, అక్కడ చెడిందనమాట. అన్ని చోట్ల అందరూ అవకాశం ఇచ్చారు, ఉండరా నాయన ఇక్కడ బతుకు అంటే ఒప్పుకోలేదు. అలాగే అత్యాశ పడతారు ప్రజలు. అవునండి, ఆగరు, ఒక చోట ఆగరు, ఇంకా ఏదో వస్తుంది అనుకుంటారు, ఇంకా ఏదో వస్తుంది అనుకుంటే ఇగో ఇలా అసలుకే మోసం, ముక్కు ఊడిపోతుంది అనమాట. అది కంచికి మనం ఇంటికి. భలే సరదాగా ఉంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే.